తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా నిన్న కోర్టులో ఒక నేరస్తుడు న్యాయమూర్తి పైన చెప్పు విసరడాన్ని, అదేవిధంగా నేరస్తుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను దూషించడం చేసుకోవడాన్ని తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా ఖండిస్తున్నాం. మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, న్యాయ వ్యవస్థలో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బంది. ఈ ముగ్గురు కలయిక వల్లనే న్యాయం వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న ఈ మూడు విభాగాల పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా, తిట్టినా, కొట్టినా, దూషించినా, దాడి చేసినా కూడా తెలంగాణ న్యాయవాదులు సంఘటితంగా ఉండి పోరాటం చేస్తున్నారు. ఈరోజు నిన్న జరిగిన సంఘటనకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేమందరం ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తులారా, మీరు బహిరంగంగా వచ్చి మీ యొక్క బాధలను చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది, మేము అవగాహన చేసుకుంటాం. కానీ మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి మీ సంఘం ద్వారా మీ సంఘటనను ఖండించండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు న్యాయ వ్యవస్థలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తికి నిర్భయంగా తీర్పులు చెప్పే విధంగా, న్యాయవాదులు కూడా తమ కేసులను వాదించే సమయంలో భయభ్రాంతులు కాకుండా నిర్భయంగా ఒక రక్షణ కవచంలాగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా హైకోర్టుకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు కూడా మౌలిక వసతులను కల్పించి మీరు ఇస్తున్నటువంటి న్యాయ తీర్పులకు కానీ, న్యాయవాదుల సంక్షేమానికి కానీ, న్యాయ సిబ్బంది యొక్క రక్షణకు కానీ తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, అనివార్యత ఈరోజు మన ముందుంది. కాబట్టి హైకోర్టు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు కూడా స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నేరస్తులకు భయం లేనటువంటి నిర్భీతిగా ప్రవర్తించేటటువంటి వ్యవస్థను, వ్యక్తులను నియంత్రించాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే న్యాయవాద రక్షణ చట్టం తెస్తారని మనవి చేస్తున్నాం. ఇదే విధంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరం ఒక సమ్మేళనం లాగా కానీ, ఒక డిబేట్ లాగా ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణకు ఎలా ఉండాలి, నిత్యం ప్రతి సంఘటన కూడా బాయ్కాట్ చేయడం వల్ల ఫలితం శూన్యం ఉంది. కాబట్టి తగిన విధంగా ప్రభుత్వాలు స్పందించే విధంగా చేయాల్సినటువంటి చర్యలేందో ఒకసారి విశ్లేషించుకుని మళ్ళా మీతోటి కలుస్తాం. జై తెలంగాణ.